హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము 8 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ టెస్టింగ్ చేద్దాం. సో ఇది వచ్చేసి 24024 ఏసీ మీద ఆపరేట్ అవుతుంది, డీసీ కాదు. 24024 ఏసీ అనమాట. సో సప్లై ఇచ్చేదానికి చూడండి, ఇది వచ్చేసి బ్రిడ్జ్ రెక్టిఫైర్ ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేశాను. ఓకే, ఇది నా టెస్టింగ్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, ఇది వచ్చేసి బ్రిడ్జ్ రెక్టిఫైర్, డైరెక్ట్ ఏసీ నుంచి సప్లై తీసుకున్నాను 24024. ఓకే, ఇది వచ్చేసి డీసీ అనమాట. ఆఫ్టర్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ తర్వాత కెపాసిటర్ నుంచి మనం తీసుకునేది. ఇది ప్లస్, ఇది గ్రౌండ్, ఇది మైనస్. ఓకే, ఇది ప్లస్ మైనస్. ఓకే, ఇది డీసీ, ప్యూర్ డీసీ. ఇది వచ్చేసి ఏసీ, డైరెక్ట్గా ఏసీ ఇక్కడ ఇచ్చేసాం 24024. ఓకే, ఇక్కడైతే ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేస్తాను. కరెక్ట్ మనకు 5 సెకండ్స్ డిలేతో ఇది ఆన్ అవుతుంది. ఓకే, తర్వాత ఇది టెస్టింగ్ చేద్దాం, చూద్దాం ఎట్లా ఆపరేట్ అవుతుంది. మనం డీసీ, ఒకవేళ డీసీ నుంచి అవుట్ అయినప్పుడు ఇది ప్రొటెక్ట్ కావాలి, స్పీకర్ ప్రొటెక్షన్ కావాలి. కాబట్టి ఇది ఎలా ఆపరేట్ అవుతుంది అనేది టెస్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి ఆన్ చేద్దాం. ఓకే, ఆన్ చేశాను. చూడండి, 5 సెకండ్స్ డిలేతో ఆన్ అయింది. మనకి ఇక్కడ ఎల్ఈడి కూడా గ్లో అవుతుంది అనమాట. ఎల్ఈడి గ్లో అవుతుంది. ఇది 8 ఛానల్. ఈ చిన్న రిలేలు వచ్చేసి 6, ఒకటి వచ్చేసి 2 ఛానల్స్. ఇప్పుడు ఇది ట్రిప్ అయిందనమాట. అంటే ఇది సప్లై ఇవ్వగానే ఇన్ నుంచి అవుట్కి మనకు రిలేలు ఆన్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉండే మనం డీసీ తీసుకుందాము. ఇది డీసీ, చూసండి. డీసీ తీసుకొని ఇక్కడ ఇన్పుట్లో మనకు డీసీ అయిందనుకోండి, చూడండి ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోవాలి, ఆఫ్ అయిపోవాలన్నమాట. మళ్ళీ కొంచెం సేపు డిలే తీసుకుని, అంటే అలాగే కనెక్ట్ అయి ఉంటే ఇది ఆన్ అవ్వదు. అప్పుడు మనం సెట్ ఆన్ అవ్వలేదు కాబట్టి దీన్ని ఓకే ప్రాబ్లం ఉంది చూసుకుంటే ఎల్ఈడి వెలుగుతుంది. ఒకవేళ మనం రెక్టిఫై చేసామంటే మళ్ళీ ఆన్ అవుతుంది, లేదంటే అంతవరకు ఆన్ అవ్వదు. అది చూసుకొని మనం రెక్టిఫై చేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డీసీ అవుట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఓకే, మళ్ళీ డీలే టైం తీసుకుంటుంది. తీయంగానే ఆన్ కాకుండా మళ్ళీ డీలే టైం తీసుకుంటుంది అనమాట.